ఎర్ర సముద్రపు ఆలోచన సమావేశము అని ఉంది. ఇప్పుడు యెషయా గారు ఏమంటున్నాడంటే, ఓ పాపులుగా ఉన్నటువంటి వారులారా, మీ యొక్క పాపాలు రక్తమాలి ఎర్రగా ఉన్నాయి. ఎర్రగా ఉండడం అంటే భయంకరమైన పాపాలు అన్నమాట. నీవు ఎందుకు వచ్చి నీ వివాదము పరిష్కరించుకోకూడదు? అయ్యా, దేవుడికి మనకి వివాదం ఏమైనా ఉంటే పరిష్కరించుకోమండి. యెషయా ప్రవక్త యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో నువ్వు ప్రార్థన చేసినా నేను విన్నాను చెప్పాడు. ప్రియులారా, దాని గురించి నాతో ఎందుకు మాట్లాడలేదు నువ్వు? కృపగలిగిన దేవుడు నేను. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు నా కృప నిన్ను రక్షించింది. అంతేగాని నువ్వు చేసిన మంచి పనులు కాదు. ఏమి చాలు మనకి? నా యొక్క కృప చాలును అన్నారు అక్కడ 105వ పేరాలో. కాబట్టి ప్రియులారా, పరలోకములో ఒక ఆలోచన సమ చేశాడు దేవుడు. ఎందుకు దేవుడు పరలోకములో ఆలోచన సమ చేశాడు? అందరూ కూడా భూమి చేసుకుంటారు. దేవుడు పరలోకములో ఎందుకు చేశాడు ఆలోచన సభ? 106వ పేర దేవుడి ద్వారా అక్కడ నిర్ణయించబడ్డది. దేవుడి దగ్గరికి దూతలు వెళ్ళి, ఇదిగో ఏదైనా తోటలో నీకు ఉన్నటువంటి నీ కొడుకు కూతురు పాపం చేశారు, పరిశుద్ధాత్మ ఆ దగ్గర నుంచి పోయిందని చెప్పారు దేవుడికి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? యెహోవా. అర్థమేంటి? జోగు అంటే ఉన్నవాడు. ఏమండి, పాత నిబంధనలో యేసుగా పుట్టే వరకు ఉన్నాడంతే ఆయన దేవుడు. ఆయన ఒక మానవునిగా మారునని ఆయనే క్రిందికి దిగి వచ్చి పాపము చేసిన శాపము తన మీద వేసుకున్నాడు.